హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్చుముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేద్దాం. నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. జనరల్గా మన వ్యూ బుల్లిష్ ఉంటుంది, బట్ సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గా రావడం జరిగింది. సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గా వచ్చిన సందర్భాల్లో మనం సైడ్ వేస్ కోసం అయితే ట్రేడ్ చూస్తూ ఉంటాం, సైడ్ వేస్ కోసం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రెండు చూసినప్పుడు ఈక్వి డిస్టెన్స్ ఉండడం జరిగింది, కొంచెం అంటే ఆల్మోస్ట్ అంటే ఈక్వి డిస్టెన్స్ ఉండడం జరిగింది. ఈ సందర్భంలో మనం ఎక్కడ బయింగ్ ఎక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీస్ కోసం మనం చూస్తాం. R1 దగ్గర కానీ లేదా ప్రీవియస్ డే హై దగ్గర కానీ లేదా R2 దగ్గర కానీ ఇక్కడ మనం సెల్లింగ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తాము. ఎట్ ద సేమ్ టైము ప్రైస్ అనేది సిపిఆర్కి వచ్చినప్పుడు బయింగ్ కోసం ఎదురు చూస్తుంటాం, లేదా ఇక్కడ R2 నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రీవియస్ డే హై దగ్గర మనం బయింగ్ ఆపర్చునిటీస్ కోసం అయితే చూడడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సందర్భంలో మనకు R1 దగ్గర రిజెక్షన్ వచ్చిందా రాలేదో చూద్దాం. సో ఇక్కడ 15 మినిట్స్ తర్వాత మనం ట్రేడ్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఓకే రివర్సల్ క్యాండిల్ రావడం జరిగింది, బట్ 15 మినిట్స్ తర్వాత అంటే ఇది మన యొక్క టార్గెట్ అవుతుంది, ఇది మీ యొక్క రిస్క్ అవుతుంది. సో ఇది రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవర్గా లేదు, ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు. కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ నో ట్రేడ్. నెక్స్ట్ ఆపర్చునిటీ ఎక్కడ వచ్చింది? సో ప్రైస్ అనేది మళ్ళీ ఇక్కడికి రాలేదు. ఒకవేళ ఇక్కడ ఏమైనా బౌన్స్ ఇక్కడ ఏమైనా సపోర్ట్ తీసుకొని అప్సైడ్ వెళ్తుంది అంటే మధ్యలో నుంచే వెనుకకు రావడం అయితే జరిగింది. ఈ సందర్భంలో ఇక్కడ కూడా మనకు బయింగ్ ఆపర్చునిటీ రాలేదు అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆర్ వన్ దగ్గర మనకు వరుసగా 3 క్యాండిల్స్ అనేటివి బేరిష్ క్యాండిల్స్ వస్తున్నాయి, ఇండిసిజన్ క్యాండిల్స్ వస్తున్నాయి. సో కాబట్టి మనం ఇక్కడ ఒక ఆపర్చునిటీ కోసం అయితే చూడవచ్చు. సో ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది, ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. మీ యొక్క టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, వెయిట్ చేస్తే సెకండ్ టార్గెట్ కూడా ఇది అవుతుంది. సో ఈ ఫస్ట్ టార్గెట్కి మన ఆర్ఆర్ అనేది ఫేవర్గా ఉన్నది, ఇట్ ఈజ్ మోర్ దెన్ 1:2. కాబట్టి మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో ట్రేడ్ అనేది ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ట్రేడ్ చూడండి, సైడ్ వేస్లో ఉంటుంది కాబట్టి మనకు రెండు రావడానికి మినిమం 2 ట్రేడ్స్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. మనం మీరు చేస్తూ ఉంటే 3 కూడా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ రావడం జరిగింది. సెకండ్ ట్రేడ్ చూడండి, సిపిఆర్కి అయితే రావడం జరిగింది. సిపిఆర్కు 2 ఆపోజిట్ క్యాండిల్స్ రావడం జరిగింది, ఆల్మోస్ట్ దగ్గర దాకా రావడం జరిగింది. కాబట్టి ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్, మీ యొక్క స్టాప్ లాస్ ఇది. నెక్స్ట్ టార్గెట్ అనేది ఇది అవుతుంది. ఒకవేళ లేదు ఇక్కడే దగ్గరలో నెక్స్ట్ ఇంకో పైవట్ ఉంది, ఇది ఉన్నది కాబట్టి ప్రీవియస్ డే హై ఉంది కాబట్టి ఇక్కడ తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటే వెయిట్ అంటే ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. బ్రేక్అవుట్ అయ్యే వరకు వెయిట్ చేస్తే స్టాప్ లాస్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఈ సందర్భంలో మన టార్గెట్ ఏదవుతుంది? 1:1 అవుతుంది. సో 1:1 అవుతుంది కాబట్టి అగ్రెసివ్ ట్రేడ్స్ తీసుకోవడానికి మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ తీసుకుంటే సో మీరు టార్గెట్ అయితే మాత్రం ఇక్కడ పెట్టుకుంటే మాత్రం డెఫినెట్గా ఇది గుడ్ ట్రేడ్ అవుతుంది. ఇక మూడోసారి కూడా రావడం జరిగింది, బట్ కొంచెం R1 పైన అంటే సిగ్నల్ అనేది R1 పైకి రావడం జరిగింది. ఈ సందర్భంలో అది ఇక్కడ ఈ సప్లై డిమాండ్ లాగా వర్కౌట్ అవుతుంది. ఓకే, ఎనీహౌ ఇక్కడ అవసరం లేదు, అది మనకు 2 ట్రేడ్స్ ఎనఫ్. ఇక కెమెరా ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 అండ్ H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 H4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు జనరల్గా H4 బ్రేక్అవుట్ కోసం చూస్తాం ఎక్కువ శాతం. సో ఇది అటు అప్ సైడ్ వెళ్ళలేదు, సో డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. డౌన్ సైడ్ వచ్చినప్పుడు 15 మినిట్స్ తర్వాత అంటే ఇక్కడ ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. దీనికి టార్గెట్ 1:2 లేదా నెక్స్ట్ పైవట్ పాయింట్ ఇది అవుతుంది. 1:2 అంటే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు, బట్ మన అన్ఫార్చునేట్లీ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. బట్ రెండోసారి సేమ్ మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్ చేసుకుంటూ రావడం జరిగింది. ఈ సందర్భంలో ఇది మీ యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మీ యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ లేదా నెక్స్ట్ పైవట్ పాయింట్ అంటే ఇది అవుతుంది, ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇక మూడోసారి అవసరం లేదు, ఎందుకంటే ఒకసారి స్టాప్ లాస్ ఇటు ఒకసారి టార్గెట్ ఇటు, మూడోసారి ట్రేడ్ అయితే తీసుకోము, ఇనిషియేట్ అయితే చేయము. ఒకవేళ బయింగ్ సైడ్ వెళ్తే ఇక్కడికి వస్తే మనం బయింగ్ చేసేవాళ్ళము, బట్ ప్రైస్ అనేది ఇక్కడికి రాలేదు, మధ్యలో నుంచే రివర్స్ కావడం జరిగింది. సో ఎందుకు రివర్స్ అయిందంటే అక్కడ సిపిఆర్ ఉంది కాబట్టి రివర్స్ కావడం జరిగింది.
సో రెండు యూజ్ చేసుకుంటే మనకి ఇంకా బెటర్ కన్ఫర్మేషన్స్ అయితే లభించడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం 1 సెప్టెంబర్ రోజు ఇవ్వబడిన జోన్ అనేది ఇది డిమాండ్ జోన్గా యాక్టివ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనం అలానే ఉంచడం జరిగింది. చూడండి, ప్రైస్ అనేది ఈ లెవెల్కి వచ్చినప్పుడు రియాక్షన్ అయితే రావడం జరిగింది. నేను కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోమని చెప్పాను. కన్ఫర్మేషన్ ఎంట్రీ అంటే ఇక్కడ ఒక విక్ రివర్సల్ కానీ ఒక బులిష్ క్యాండిల్ వచ్చినప్పుడు తీసుకుంటే ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ ఈజీగా రావడం అయితే జరిగింది. రెండోసారి కూడా జస్ట్ దగ్గర వరకు రావడం అయితే జరిగింది, మళ్ళీ అక్కడ నుంచి బౌన్స్ అవ్వడం అయితే జరిగింది. సో మనం ఇక్కడ ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒకవేళ జోన్స్ డ్రా చేసుకున్నట్టయితే, ఇక్కడ జోన్స్ డ్రా చేసినట్టయితే ఇది ఆపోజిట్ రెండు వరుస ఆపోజిట్ మూమెంట్ క్యాండిల్స్ వచ్చినప్పుడు కూడా మనం జోన్ డ్రా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. చూడండి, ఈ జోను అంటే మనం ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఈ జోన్ అనేది అయితే వర్కౌట్ అవుతుంది, జస్ట్ టచ్ అండ్ గో అవే. చూడండి, సో ఒకవేళ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే వితౌట్ కన్ఫర్మేషన్ ఎంట్రీ తోటి ట్రేడ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది ఇంట్రాడే టైం ఫ్రేమ్లో. సో మనం రేపటి రోజున ఇక సప్లై జోన్స్ అంటే ఇక్కడ ఒక సప్లై జోన్ లాగా యాక్ట్ అవుతుంది. ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైస్ అనేది ఇక్కడ కూడా రియాక్షన్ కావడం జరిగింది. ఇక రేపటి రోజున పాసిబుల్ ఉండడానికి అంటే సప్లై జోన్ ఆల్రెడీ ఆల్ టైమ్ హై దగ్గర కొనసాగుతుంది కాబట్టి సప్లై జోన్స్ అయితే ఏమీ లేవు. కాబట్టి ఈ జోను డిమాండ్ జోన్ కన్సిడర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకు డ్రాప్ బేస్ ర్యాలీ ఉండడం జరిగింది. సో కాబట్టి ఈ జోన్ ఆల్రెడీ ఒకసారి టెస్టెడ్ మేబీ రెండోసారి కూడా టెస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ జోను డిమాండ్ జోన్ కన్సిడర్ చేయండి. ఇక ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 18,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,400 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. అలాగే ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సిగ్నిఫికెంట్గా ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 18,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఒకవేళ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది. ప్రైస్ అనేది ఇక్కడ మిక్స్డ్ ట్రెండ్ ఉంది, సమ్ బుల్లిష్ ఉన్నది, సమ్ బేరిష్ ఉన్నది. అంటే ఒక దగ్గర లాంగ్ బిల్డప్ జరుగుతుంది, కొన్ని ప్రాంతాల్లో అంటే కొన్ని స్ట్రైక్ ప్రైస్ దగ్గర షార్ట్ బిల్డప్ జరుగుతుంది. కాబట్టి మనం ఏమి కంక్లూడ్ చేయలేము. ఫుట్ సైడ్ డేటాను పరిశీలిద్దాం. ఫుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,200 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,100 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే వీటిలో ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ 17,200 అనే లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే ఫుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇంకా ఇచ్చుముఖి ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం ఫ్యూచర్ కుమో స్టిల్ రైజింగ్ అవుతూ ఉంటే డెఫినెట్గా ఇంకా కొత్త హైస్ ఫామ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నది. నిఫ్టీ అనేది కొత్త హైస్ ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నది. బట్ ఈ డిస్టెన్స్ అనేది కొంచెం కన్వర్జేషన్ లైన్కి ఎక్కువగా వెళ్తుంది. ఈ సందర్భంలో ఏమవుతుందంటే ఎనీ పుల్ బ్యాక్ అంటే ఇంట్రాడేలో ఏదైనా ఒక స్లైట్గా వెనుకకు వస్తే ఇక్కడ మనకు సపోర్ట్ దొరుకుతుంది, అంటే మనకు బయింగ్ ఆపర్చునిటీ.
కన్వర్జేషన్ లైన్ దగ్గర మనకు బై చేయడానికి ఆపర్చునిటీ లభిస్తుంటుంది. అందుకే ఇక్కడ 16,917 నియర్లీ 17,000 దగ్గర మనకు ఒక బయింగ్ ఆపర్చునిటీ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇది మేబీ రేపటి వరకు మళ్ళీ ఇలా వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఒక బయింగ్ ఆపర్చునిటీ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇంకా ముందుకు ఎక్కడి వరకు వెళ్తుందంటే మనం ఏమి చెప్పలేము. అకార్డింగ్ టు ఆప్షన్ చైన్ డేటా ప్రకారం నెక్స్ట్ టార్గెట్ అనేది 17,500, ఆ తర్వాత 18,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. అది మేబీ ఈ వీక్లో వెళ్తుందా, నెక్స్ట్ వీక్లో వెళ్తుందా తెలియదు. మేబీ ఈ వీక్లో 17,500 టచ్ చేయడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నవి. ఒకసారి అవర్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం. అవర్లీ టైం ఫ్రేమ్లో కూడా కంప్లీట్గా మనకు బులిష్నెస్సే షో చేస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్ కుమో కూడా స్టిల్ ఇది రైజింగ్ అవుతూనే ఉన్నది. కాబట్టి బులిష్నెస్ ఉండడానికే పాసిబిలిటీ ఉన్నది. ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఈ కన్వర్జేషన్ లైన్ కింద ఓపెన్ అయితేనే, అంటే 17,274 కింద ఓపెన్ అయితే ఫర్దర్గా నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 17,148 లెవెల్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేకపోతే కంటిన్యూగా ముందుకు వెళ్ళడానికే పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఈ రెండు లెవెల్స్ దగ్గరే డౌన్ సైడ్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఈ కన్వర్జేషన్ లైన్ పైన ఓపెన్ అయ్యి మనకు సిపిఆర్ వైడ్గా వస్తే మళ్ళీ మనకు ఈ కన్వర్జేషన్ లైన్ అనేది బయింగ్ ఆపర్చునిటీ అవుతుంది. బయింగ్ ఆపర్చునిటీ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ను మార్క్ చేసుకోండి. మీరు ఏ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తున్నప్పటికీ కూడా అవర్లీ టైం ఫ్రేమ్లో ఇటుముక్ ఇండికేటర్ యాడ్ చేసుకొని కన్వర్జేషన్ లైన్ బేస్ లైన్ మీరు మార్క్ చేసుకోండి. సో తర్వాత మీరు షిఫ్ట్ టు 3 మినిట్స్ 5 మినిట్స్కి షిఫ్ట్ అయితే ఈ లైన్స్కు ఒకవేళ ప్రైజెస్ వచ్చినప్పుడు మనకు అక్కడ బయింగ్ కానీ ఆపర్చునిటీ లభించడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు ఓవర్లాపింగ్ హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సిపిఆర్ విడ్త్ కూడా అబోవ్ యావరేజ్ పైన రావడం జరిగింది. ఈ సందర్భంలో మనం ఇక్కడ కూడా సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనం సెల్లింగ్ ఆపర్చునిటీస్ కోసం ఐదర్ R1 దగ్గర కానీ R2 దగ్గర కానీ మనం వెయిట్ చేస్తాం. బయింగ్ ఆపర్చునిటీ సిపిఆర్ దగ్గర వెయిట్ చేస్తుంటాం. సో ఇది ఫస్ట్ క్యాండిలే R2 వరకు అయితే రీచ్, అంటే R2 దగ్గర వరకు వెళ్ళలేదు. ఒకవేళ ఇక్కడ వరకు వెళ్తే మనం ట్రేడ్ ఆపర్చునిటీ తీసుకునే వాళ్ళం. ఇక్కడ వరకు వెళ్ళలేదు కాబట్టి మనం ట్రేడ్ ఆపర్చునిటీ తీసుకోము. ఒకవేళ కన్సర్వేటివ్ ఎవరైనా ట్రేడర్ ఎవరైనా తీసుకునేది ఉంటే ఇక్కడ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది స్టాప్ లాస్ అవుతుంది, ఇదే టార్గెట్ అవుతుంది. ఇది 1:1 మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది అగ్రెసివ్ ఎంట్రీకి మాత్రమే పాసిబుల్ అవుతుంది. కన్సర్వేటివ్ ట్రేడర్కి ఇది కాదు. ఇక బయింగ్ ఆపర్చునిటీకి అయితే ఇక్కడ మనకు సిపిఆర్ దగ్గర ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఈ క్యాండిల్ ఇక్కడ మన ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. ఇది మన యొక్క టార్గెట్ అవుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ స్టాప్ లాస్ అయితే ఇటు కావడం జరిగింది. ఇక క్యామరీలో ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు మనం ఎనీ పుల్ బ్యాక్ టువర్డ్స్ H3 కానీ ఎనీ పుల్ బ్యాక్ టువర్డ్స్ L3 కానీ వచ్చినప్పుడు మనం బయింగ్ ఆపర్చునిటీ కోసమే చూస్తాం. ప్రైస్ అనేది H3ని బ్రేక్ చేసుకుంటూ H4 వరకు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మనం బయింగ్ ఆపర్చునిటీ, మనకి ఎలాంటి బయింగ్ ఆపర్చునిటీ రాలేదు. అట్ ద సేమ్ టైమ్ ప్రైస్ అనేది ఇక్కడ రిజెక్షన్ అయితే మనకు సెల్లింగ్, అంటే ఇక్కడ రిజెక్షన్స్ అయితేనే సెల్లింగ్ చేస్తాం, లేదు అంటే వెయిట్ చేస్తాం. సో ప్రైస్ అనేది తర్వాత H3ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఈ సందర్భంలో మనకు ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో ఇది మన యొక్క టార్గెట్ అవుతుంది. కాబట్టి ఇది ఫేవర్గా లేదు, ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు. ఈ సందర్భంలో కూడా ఓన్లీ ఒకవేళ అగ్రెసివ్ ట్రేడర్కి మాత్రమే ఎంట్రీ లభిస్తుంటుంది, మనకైతే లభించదు. కాబట్టి దీని ప్రకారం అకార్డింగ్ టు క్యామరీల ప్రకారం నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ ట్రేడింగ్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం ఇవ్వబడిన జోన్, ఇక్కడ ఒక సప్లై జోన్ ఇవ్వబడడం జరిగింది. బట్ ఇది ఫస్ట్ క్యాండిల్లోనే దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇది తర్వాత ఇది డిమాండ్ జోన్గా మారుతుంది. ఈ డిమాండ్ జోన్గా మారినప్పుడు ప్రైస్ అనేది మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని రీటెస్ట్ చేసినప్పుడు మనం ఇక్కడ కన్ఫర్మేషన్ ఎంట్రీ తోటి ఇక్కడ బయింగ్ తీసుకుంటాం. ఇది మీ యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో ఇక్కడ స్టాప్ లాస్ అయితే ఇటు కావడం జరిగింది. అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ ప్రకారం, సప్లై డిమాండ్ ప్రకారం ఇక్కడ స్టాప్ లాస్ ఇటు కావడం జరిగింది.
సరే వెయిట్ చేయండి, తర్వాత దీన్ని బ్రేక్ చేసుకుంటూ కిందికి వచ్చేసింది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ మనం ఒక జోన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర ఇక్కడ మనం కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకుంటే ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్, ఇది మన యొక్క స్టాప్ లాస్. దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. అంటే ఫస్ట్ జోన్ అనేది వర్కౌట్ కావడం జరిగింది. సెకండ్ జోన్ ఇవ్వడం జరిగింది చూడండి. సెకండ్ జోన్ కూడా కింద ఇంకొక జోన్ ఉండడం జరిగింది. ఇక్కడ ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్, ఇది మన యొక్క స్టాప్ లాస్. రెండోసారి కూడా టార్గెట్ అనేది 1:2 రావడం జరిగింది. ఇలా మోర్ దెన్ 2 టైమ్స్ అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి ఇలాంటి జోన్స్ మార్క్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. ఒకటి స్టాప్ లాస్ హిట్ అయితే డెఫినెట్గా ఇంకో దగ్గర మనకు ఒక 1 hour లాస్ వస్తే ఇంకో దగ్గర 2 hour ప్రాఫిట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓవరాల్గా మీరు ఇంకా 1 hour ప్రాఫిట్లోనే ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. స్టాప్ లాస్ హిట్ అయినంత మాత్రాన టెన్షన్ పడద్దు. స్టాప్ లాస్ అనేది కంపల్సరీ, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది ట్రేడింగ్ గేమ్. కంపల్సరీ స్టాప్ లాస్ అనేది లేకుండా ట్రేడింగ్ అనేది ఉండదు. ఎంత బిగ్ ట్రేడర్కైనా కంపల్సరీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది, హిట్ అవుతుంది. బట్ మీ ఆర్ఆర్ అనేది 1:2 ఉన్నదనుకోండి, డెఫినెట్గా ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ రెండోసారి ప్రాఫిట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదా 2 టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ మీరు ఒకసారి టార్గెట్ హిట్ అయినా కూడా మీరు నో లాస్లో ఉండడం జరుగుతుంది. ఇది ఓవర్ ఏ పీరియడ్ మీరు చేస్తే డెఫినెట్గా మీరు ప్రాఫిట్లో ఉంటారు. ఇక రేపటి రోజున పాసిబుల్ సప్లై జోన్, డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ఈ జోన్ ఇలానే ఉంచుదాం. ఇది ఒకసారి మాత్రమే టెస్ట్ అయింది కాబట్టి ఈ జోన్ను కన్సిడర్ చేద్దాం. ఇక సప్లై జోన్ అయితే ఇక్కడ ఒక సప్లై జోన్ ఉండడం జరిగింది, దీన్ని కన్సిడర్ చేద్దాం. దీన్ని కన్సిడర్ చేస్తే మేబీ ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. అంటే ఈ రోజున ఈ 2 జోన్స్ను కన్సిడర్ చేయండి. సో ఇవి రేపు యూజ్ కావచ్చు, మేబీ అప్కమింగ్ డేస్లో ఎప్పుడైనా యూస్ఫుల్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. జస్ట్ మనం డ్రా చేసి వదిలేద్దాం. మేబీ ప్రైస్ అనేది అక్కడికి వచ్చినప్పుడు మనకి ఈజీగా ఆటోమేటిక్గా ఐడెంటిఫై అయిపోతుంది. ఇక్కడ ఒక జోన్ ఉంది, సప్లై జోన్ ఆర్ డిమాండ్ జోన్ ఉంది అని చెప్పి దాని ప్రకారం మనం ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకుంటాం. ఇక ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 37 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37.5 దగ్గర ఉండడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 37,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారీని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇక పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 36 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 36.5 దగ్గర ఉండడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 35 దగ్గర ఉండడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఎక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఎక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 35,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారీని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నవి. వీళ్ళేమో నెగిటివ్ అంటున్నారు, వీళ్ళేమో పాజిటివ్ అంటున్నారు. అంటే ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఒకసారి ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ తీసుకుందాం. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది క్లౌడ్ పైన కన్వర్జేషన్ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా రైజింగ్ అవుతుంది కాబట్టి బుల్లిష్ ఉండడానికే పాసిబిలిటీ ఉంటుంది. బట్ క్యాండిల్ అనేది ఇండిసిషన్ క్యాండిల్ రావడం జరిగింది. ఒకవేళ ప్రైస్ అనేది డౌన్ సైడ్ ఇంట్రాడే టైం ఫ్రేమ్లో డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ రావాల్సి ఉంటుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఈ కన్వర్జేషన్ లైన్ వరకు వస్తుంది. కన్వర్జేషన్ లైన్ వచ్చేసి 36,105 దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు 35,800 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది మనకు అంటే రేపు క్యాండిల్స్ ఓపెన్ అయిన తర్వాత మేబీ స్లైట్గా అప్ సైడ్ వెళ్ళవచ్చు, లేదా ఫ్లాట్గా కూడా మూవ్ కావచ్చు. సో అప్పుడు డ్రా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా అక్కడ ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఒకవేళ ప్రైజెస్ అనేవి డౌన్ సైడ్ వస్తే అటు సైడ్ అక్కడ మనకు బయింగ్ ఆపర్చునిటీ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇక అప్ సైడ్ వెళ్తే ఎక్కడి వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది?
బ్యాంక్ నిఫ్టీ అనేది ఆల్ టైమ్ హై దగ్గర లేదు కాబట్టి నెక్స్ట్ టార్గెట్ అనేది ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో ఈ లెవెల్ 37,340 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మేబీ ఈ లెవెల్లో ఒకసారి మార్క్ చేసుకోండి, లేదా అది బ్రేక్అవుట్ అయితే 37,500 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ లెవెల్స్ని ఒకసారి మార్క్ చేసుకోండి. ఒకసారి అవర్లీలో కూడా చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు ప్రైస్ అనేది విత్ ఇన్ ద అంటే క్లౌడ్ పైన ట్రేడ్ అవుతున్నప్పటికీ కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ మధ్యలో ఉన్నది కాబట్టి మేబీ కన్సల్టేషన్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ దీనిపైన ట్రేడ్ అయితే కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అయితేనే ఫర్దర్గా బులిష్నెస్ ఉంటుంది. సో అప్పుడు అది 37,500 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదా ఈ విత్ ఇన్ ద ఈ లిమిట్స్లో ఉంటే ఫస్ట్ సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుంది, బేస్ లైన్ దగ్గర. బేస్ లైన్ వచ్చేసి 36,678 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. ఇన్ కేస్ అది కూడా బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ వస్తే మళ్ళీ క్లౌడ్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. క్లౌడ్ వచ్చేసి ఇక్కడ ఉన్నది కాబట్టి 36,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడానికైతే పాసిబిలిటీ ఉన్నది. సో డౌన్ సైడ్ సినారియో అయితే ఇక్కడ సపోర్ట్ ఉంటుంది, అప్ సైడ్ అయితేనేమో ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇది మొత్తం ఇది కన్సాలిడేషన్ జోన్. ఇది వేరే కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ అనేది కన్సాలిడేషన్ జోన్. కన్వర్జేషన్ లైన్ పైన ఉంటే బుల్లిష్, బేస్ లైన్ కింద ఉంటే బెరిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఇన్ బిట్వీన్ కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ మధ్యలో ఉంటే సైడ్ వేస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఆ ప్రైస్ అనేది ఎక్కడ ట్రేడ్ అవుతుంది దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. సో ఇది బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. అలాగే మనం ఇంట్రాడే పర్పస్లో, ఎడ్యుకేషనల్ పర్పస్లో కొన్ని స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకొని పేపర్ ట్రేడింగ్ చేయడానికి ప్లాన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.